భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక సందేశాన్నైతే తీసుకువచ్చారండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన కోసం దుర్గమ్మ అందించే సందేశం ఏమిటంటే, నీ బంధం నీకు దగ్గర రాబోతుంది. ఒక్కసారి ఇది విని ఆ బంధాన్ని ఆహ్వానించి చూడు. ఖచ్చితంగా నువ్వే ఆనందిస్తావు తల్లి. ఆశ్చర్యపోతావు కూడా. సంతోషంగా ఆహ్వానించమ్మా. నీ జీవితంలో మునిపెన్నడూ చూడని ఆనందాన్ని నువ్వు చూసేలా చేస్తాను. అలా చేసే బాధ్యత కూడా ఈ దుర్గమ్మది కదా! మరి నమ్మకాన్ని ఎందుకు కోల్పోతున్నావో చెప్పు. దుర్గమ్మని ఎందుకు ఇంకా కూడా అమ్మపై అనుమానంగా ఉన్నావు? నిశ్చింతగా ముందుకు వెళ్ళావు అంటే ఖచ్చితంగా జీవితం ఇక తొందరపడు. నీ జీవితంలో కంగారు పడకు. దూరమైన బంధాన్ని దగ్గర చేయబోతున్నాను. అన్నీ మారుతాయి. అన్నింటినీ కూడా నీ దగ్గర చేరుస్తానమ్మా. నీ బంధం నీకు దగ్గర అవుతుందా లేదా అని అనుక్షణం ఆలోచిస్తూ ఉన్నావు కదా. పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి. అందుకే ఈ సందేశంలో నీకు మంచి మాటలు చెప్పాలని వచ్చాను. ఇక ఇది వింటేనే నీ మనసులో ఉన్న భారం అంతా దిగిపోతుంది. ఎవరైతే నిన్ను హేవహేళన చేసి వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ నీ మనసుని అర్థం చేసుకునేలా నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను తల్లి. నీ గొప్పతనం అర్థమయ్యేలా చేస్తాను. అదే కదా నువ్వు నన్ను అడుగుతున్నావు. అదే కదా నీకు నమ్మిన వారి నుండి నిన్ను బాధపెట్టి దూరమైన వాళ్ళు నీకు దగ్గరవుతారమ్మా. అతిగా ఆలోచించకు. నన్ను మనసులో ఎప్పుడూ కూడా నువ్వు అడుగుతూ ఉన్నావు కదా అమ్మా. ఆ బంధం నాకు ఎప్పుడు దగ్గరవుతుంది, ఎప్పుడు మేము సంతోషంగా ఉంటామని. ఇక ఆ రోజులు వచ్చేశాయి. నిశ్చింతగా ఉండు. నువ్వు కొన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నావు. అది సహజమే. ఇక ఆ విధమైనటువంటి ఆలోచన నీకు మాత్రమే చేస్తే సరిపోదు తల్లి. నువ్వు ఇష్టపడే వాళ్ళు కూడా నీ గురించి ఆలోచించాలి కదా. అవునా కాదా? ఈ సందేశం అనేది దీని ద్వారా నీ మనసు నిండా ఒక సంతోషాన్ని నింపడానికి, మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఈ దుర్గమ్మ వచ్చాను. అవును. అందుకే ఈ సందేశం మనం ఎవరైతే మన మనసుకు దూరమయ్యారని చెప్పి బాధపడుతున్నామో, వాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్నారని ఇన్ని రోజులు నువ్వు బాధపడుతూ ఉన్నావో, వాళ్ళు వారి యొక్క తప్పు అనేది తెలుసుకొని నీ దగ్గరకు రావడం అంతకు మించిన సంతోషం ఏదీ ఉండదు కదా. అదే కదా నీకు ఆనందం. వాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్నారని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నావు. ఈ విధంగా నీ నుండి దూరమై వెళ్ళారు అని అనుకుంటున్నావు కదా. తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వచ్చారు అంటే అంతకన్నా నీకు సంతోషం ఏముంది చెప్పు. ఇలా చూడు బిడ్డా, నిన్ను ఎవరైతే హేవహేళన చేసి వెళ్ళిపోయారో, అవమానించి నీ నుండి వెళ్ళిపోయారో వాళ్ళు తిరిగి వాళ్ళు తప్పు తెలుసుకొని నువ్వు గొప్పవాడివి, గొప్పదానివని ఒక్క మాట నీ ముందుకు వచ్చి తల వంచుకొని చెబుతారు. అప్పుడు నీకు ఎంత సంతోషమో కదా తల్లి. ఎందుకు నీ నిజాయితీని అతి కొద్ది రోజుల్లోనే నీకు ఏదైనా సరే భగవంతుడు చూస్తూ ఉంటాడు కదా. నువ్వు ఎంత నిజాయితీగా ఉంటావో, ఎంత మంచి మనసుతో మంచి వారిగానో ఉంటావో అలాంటివన్నీ కూడా భగవంతుడు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడూ గొప్ప సందేశాన్ని, నువ్వు సంతోషాన్ని కోల్పోవద్దు. భగవంతుడు నీకు వ్యక్తిని నీ మంచికే అని తెలుసుకో అమ్మా తల్లి. ఎవరైతే నిన్ను కాదు అని అనుకొని నీ నుండి వెళ్ళిపోయారో ఇక వాళ్ళని నిందించి నువ్వు చేసిన తప్పులను ఏదో తెలిసి తెలియక చేసిన తప్పులు అదే పట్టుకొని దాన్నే దెప్పిపొడుస్తూ నిన్ను ఇంకా ఇంకా కృంగదీస్తూ ఉన్నారు కదా. వాళ్ళని వాళ్ళ తప్పు తెలుసుకొని నీ మంచితనం ఏంటో వాళ్ళని అర్థమయ్యేలా చేయబోతున్నాను. ఈ దుర్గమ్మపై నీకు నమ్మకం ఉంది కదా. ఇక నిశ్చింతగా నువ్వు ఉన్నావు అంటే అన్నింటినీ మారుస్తాను. అన్నింటినీ కూడా నచ్చినట్లుగా చేస్తాను. వాళ్ళు దూరమైన క్షణం నుండి నువ్వు చాలా బాధపడుతున్నావు. అలాగే వాళ్ళు రావాలని కోరుకుంటున్నావు. నీ మనసు నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటే చాలా
ఆలోచిస్తున్నావు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అనేక రకాలుగా నిందించి నీ నుండి దూరమైపోయిన ఆ బంధం మళ్ళీ తిరిగి అతి త్వరలో నీ చెంతకు చేరుతుంది. ఎవరైతే నిన్ను తక్కువ స్థాయి నుంచి చెప్పి తక్కువ స్థాయిలో చూశారో, సమాజంలో చిన్న చూపు చూశారో వాళ్ళ గురించి పదే పదే బాధపడుతున్నావు కదా! నీ మంచి మనసుకి వాళ్ళు అసలు నిన్ను ఎందుకు ఈ విధంగా మోసం చేసి వెళ్ళిపోయారో వాళ్ళకే తెలియాలి. అలా చూడమ్మా, ఎవరైనా సరే ఎవరి మనసులో ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉన్నాయి అన్నది చెప్పడం కాదు. కష్టం వాళ్ళ పైకి ఒకలా లోపల ఒకలా ఉంటూ ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులని అంచనా వేయడం కష్టమే. నువ్వు కూడా అలానే చూస్తున్నావు. నీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుందో అలానే నీ మంచి మనస్సు ఏ విధంగా ఉంటుందో నలుగురికి కూడా ఉపయోగపడే విధంగా నీ పనులు అనేవి ఎలా అయితే ఉంటాయో అలానే వారికి అపరిమితమైన ప్రేమను పెంచి చేరదీసి దగ్గర చేసుకుంటున్నావు. మరి వాళ్ళ నీ నుండి దూరమైపోయారు. మంచి కోరేవాళ్ళు మన చుట్టూ నిలబడి మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తూ ఉన్నా చెడు కోరేవాళ్ళు మాత్రం మన యొక్క ఎదుగుదలను చూసి నీకు ఎప్పుడూ కూడా ఆ శిక్షని అనుభవించేలా చేస్తూ ఉంటారు. నువ్వు వాళ్ళకి ఎంత మంచి చేసినా సరే వాళ్ళు ఏదో ఒక రూపంలో నీకు చెడుని ఇస్తారు. నువ్వు సంతోషంగా ఉంటే పైకి వాళ్ళు నవ్వుతూ లోపల కుళ్ళుకుంటూ ఉంటారు. అవునా కదా తల్లి? వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. ఎవరైతే సంతోషంగా ఉండలేరో వాళ్ళు నిజంగా శిక్షను అనుభవిస్తున్నట్లే కదా! ఇతరుల గురించి ఆలోచిస్తూ పనులన్నిటినీ కూడా సంతోషంగా అసలు నువ్వు చేయలేకపోతావమ్మా. అందుకే చెబుతున్నాను, దూరమైందని బంధం నీకు కాస్త దూరంగా ఉన్నారు అని బాధపడకు, ఇబ్బంది పడకు. ఆ బంధాన్ని ఖచ్చితంగా నీకు దగ్గర చేస్తాను తల్లి. అలా చేసే బాధ్యత నీ తండ్రిగా, నీ తల్లిగా ఈ దుర్గమ్మదే. నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావు అంటే అన్నీ మారుస్తాను. అన్నింటినీ మార్చి నీ జీవితాన్ని నీకు అనుగుణంగా చేస్తాను. తీర్చిదిద్దుతాను. మంచిగా మారుస్తాను. ఈ దుర్గమ్మ ఉన్నది అందుకే కదా! ఇతరులు బాగుంటే చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఒక రకంగా చెప్పాలి అంటే అది వాళ్ళకి ఒక జబ్బమ్మా. అవును. ఇతరులు బాగుంటే ఎవరైతే చూసి ఓర్చుకోలేకపోతున్నారో వాళ్ళు ఏదో ఒక జబ్బుతో ఇబ్బంది పడుతూ ఉన్నారని అర్థం చేసుకోవాలి తల్లి. వాళ్ళు గురించి ఎందుకు నువ్వు ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు? వాళ్ళ ఆలోచనలు కానీ ఏవీ కూడా నీ దగ్గరికి అస్సలు రానివ్వకు. ఇది దుర్గమ్మ మాట. ఇదండి మన కోసం మన దుర్గమ్మ అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.